ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కొన్ని రోజుల్లో ఉందనగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద వివాదాంశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023, భూ హక్కు చట్టం 2023. అసలు ఈ చట్టంలో ఏం చెబుతుంది? ఒకే ప్రభుత్వం దాన్ని ఎందుకు తెచ్చింది? అపోజిషన్ విపక్షాలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలోని విపక్షాలు, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఫైలు డిఎస్సి, రెండో ఫైలు ఎల్టీఐ యాక్ట్ని రద్దు చేస్తానని. అసలు ఈ చట్టం ఏం చెప్తుంది? అసలు ఇది ప్రగతిశీలమా, ప్రగతి వ్యతిరేకమా? ఒక చరిత్రలో దీని స్థానం ఏంటి? ఈ విషయాలు చాలా కూలంకషంగా చర్చించవలసిన విషయాలు అన్నమాట. ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ఓకే, ఈ చట్టం ప్రగతిశీలమా, ప్రగతి వ్యతిరేకమా, పరివర్తనకు నాందా, పరివర్తనకు వ్యతిరేకమనేది తెలియాలి. మొట్టమొదటిగా భూ హక్కు చట్టం 2023 అంశానికి వద్దాం. ఈ భూ హక్కు చట్టం 2023 ఆర్ఎల్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనేది ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు. ఇది ప్రపోజల్ ఆల్రెడీ వచ్చినట్టే. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనంతటా తాను తీసుకురాలేదు. నీతి ఆయోగ్ కేంద్రం సిఫార్సుల ఆధారంగా ఇది చాలా రాష్ట్రాలు తీసుకొస్తున్నాయి. ఓకే, ఇది చాలా ప్రగతిశీలం అని చెప్పవచ్చు. అసలు ఈ చట్టంలో ప్రధాన అంశాలు ఏంటంటే ల్యాండ్ సర్వే. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో 100-150 సంవత్సరాల క్రితం ల్యాండ్ సర్వేలు జరిగిన ఇండియాలో. స్వతంత్రానంతరం సర్వే జరగలేదు. సర్వేలు జరిగినా ఎవరికాళ్ళు కొనుక్కునేటప్పుడు జరుగుతుంది, కానీ పెద్ద మొత్తం జరగలేదు. కాబట్టి భూ సంస్కరణలు అమలు కాలేదు. ఎందుకంటే ల్యాండ్ సర్వే అని రాకుండా, ల్యాండ్ సర్వే రికార్డులు అనేవి సరిగ్గా లేకుండా భూ సంస్కరణలు జరగవు. 6 భూ సంస్కరణల అంశాలు 6 ఉంటే ఈ 6లో ప్రధాన మధ్యవర్తుల తొలగింపు. మధ్యవర్తులు ఎవరు? ల్యాండ్ రికార్డులు తెలియకుండా ఎవరు తెలుస్తారు? ల్యాండ్ రికార్డులన్నీ బినామీలు ఎలా ఉంటాయి? సో ల్యాండ్ సర్వే అనేది ప్రధాన అంశం. ఈ ల్యాండ్ సర్వే చేయడం వల్ల ఈ బినామీలు, ఓకే, అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు, అన్యాక్రాంత భూములు, వక్స్ఫోర్డ్ భూములు, టెంపుల్ భూములు, ఇవన్నీ ఏ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు కూడా ఆక్యుపై చేసుకుని కొన్ని లక్షల ఎకరాల ఆక్యుపేషన్లో ఉన్నాయి. పేదవాళ్ళకి అందకుండా ప్రభుత్వం కంట్రోల్ కూడా లేదు. సో ప్రతి గ్రామంలోనూ కూడా వందలాది ఎకరాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విలేజ్ల్లో, అదేవిధంగా దేశంలో కూడా. అందువల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రధాన అంశం భూ సర్వే నిర్వహించడం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సచివాలయ వ్యవస్థలో 15,000 గ్రామాలకు 15,000 మంది సర్వేయర్లను అపాయింట్ చేయడం జరిగింది, కొత్తగా ఉద్యోగాలు. వీళ్ళందరూ ప్రతి విలేజ్లో అద్భుతమైన ల్యాండ్ సర్వే చేసి రికార్డులు క్రియేట్ చేస్తారు. అది ప్రధాన అంశం. దీనివల్ల ఏమవుతుందండి? ఆంధ్రప్రదేశ్లో దొంగ భూములన్నీ, బినామీ భూములన్నీ, అక్రమంగా ఉన్న ప్రభుత్వ వక్ఫ్ బోర్డు, తర్వాత దేవాలయ భూములు, ఏ భూములైతే అన్ని భూములు ఇనాందారి అని అన్ని భూములు బయటకు వచ్చేస్తాయి. సో ఇది అసలైన భయం. లక్షలాది ఎకరాలు ప్రభుత్వంలోకి వస్తే పేదలకు భూ పంపిణీ జరుగుతుంది, లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఫ్యాక్టరీలకి ఇవన్నీ ఇవ్వగలిగిద్ది. సో ఇది అసలైన భయం. ఓకే, రెండో విషయానికి వద్దాం. రెండో విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ రికార్డుని రివైవ్ చేయడం. నేను చెప్పాను కదండి, ఇది నీతి ఆయోగ్ చాలా కూలంకషంగా ఆలోచించి తీసుకొచ్చిన అంశాలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వం తనంతటా జగన్ గారు తీసుకొచ్చింది కాదు. కాబట్టి దీన్ని కూలంకషంగా చర్చించాలి. అందుకే ల్యాండ్ రికార్డులు వచ్చిన తర్వాత రికార్డులు కూడా 36 రకాల రికార్డులు ఉన్నాయి. ఏది ఎక్కడుందో తెలియడం లేదు. అందువల్ల అన్యాక్రాంత భూములు అగమ్య గోచరంగా ఉంది, ఎవరిది ల్యాండో తెలియదు. అందువల్ల సివిల్ కోర్టుల నిండా మన ఇండియాలో ఉన్న 5 కోట్లకి 50 కోట్లు 5 కోట్ల కేసులు జరిగినాయి అని విన్నాం కదా, కోట్లాది కేసులు. ఈ పెండింగ్ కేసులో ఎక్కువ అనేది భూ వివాదాల సివిల్ కేసులు. ఈ కేసులు అనేవి ఎక్కువ అవుతే గవర్నమెంట్ కూడా ముందుకెళ్ళదు. కాబట్టి వీటిని ఈజీగా పరిష్కరించవచ్చు. 2, ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటంటే గవర్నమెంటే రికార్డులు తనంతకు ఉంచుకుంటుంది అని. ఒకటి వినండి, రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఏ ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్, ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏదైనా ప్రాజెక్టుల కోసం కానీ ఎవరి ల్యాండ్ ఎవరిది తీసుకోలేదు. ట్రిబ్యునల్ అపాయింట్ చేసిన ల్యాండ్ రికార్డుకి సంబంధించి ల్యాండ్ని ప్రభుత్వం తీసుకోవడం అసాధ్యం. ఈ ఆరోపణ ప్రధాన అసలు మనం చేయకూడదు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వాలు చేసేది, విపక్షాలు చేసే ఆరోపణ అనేది ప్రజలను మభ్య పెట్టడానికి అని చెప్పుకోవచ్చు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో ఈ విధంగా ఏంటంటే అప్పీలేట్ అథారిటీ, తర్వాత హైకోర్టులు కూడా వెళ్ళొచ్చు. కోర్టుకి వెళ్ళకపోవడం అనేది ఇక్కడ యాక్ట్లో లేదు, వెళ్ళొచ్చు. కాకపోతే చిన్నకారు రైతులు కోర్టు దాకా వెళ్ళలేరు. అందువల్ల ఒక బయో
కంపితులు అవ్వడంలో సాధ్యం లేదు. కానీ కేంద్రంలో చాలా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జా అనేది సాధ్యం కాదు. ప్రభుత్వానికి భూ కబ్జా ఎక్కడ అవుతుందండి? సో ఈ విధంగా అతిపెద్ద భయానకం ఏంటంటే ల్యాండ్ ఓనర్లు ల్యాండ్ లాగేసుకుంటారు అనేది. రెండు, ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రాష్ట్ర సంక్షేమం కోసం మాట్లాడాలి, రాష్ట్రంలో అన్ని కులాల కోసం మాట్లాడాలి, అన్ని వర్గాల కోసం మాట్లాడాలి, పేదవాళ్ళు మాట్లాడాలి, బీసీ పార్టీ బీసీల కోసం మాట్లాడాలి, ఎస్సీల కోసం రిప్రజెంటేషన్, బికాజ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, సుమారు 12-14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఒక కులపక్షం వహించడం అనేది ఇక్కడ జరిగిపోతుందని తెలిసిపోతుంది. ఎందుకంటే ఈయన ప్రగతిశీల వ్యతిరేకం, ఓకే, పరివర్తనకు నాంది. ఎందుకంటే మీరు చూడండి, మీరు అందరూ ఐటీ ఓకే, మీరు గ్లోబలైజేషన్, యు ఆర్ ది ఛాంపియన్ ఆఫ్ ది గ్లోబలైజేషన్ చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఈ భూమి, ఈ ప్రాథమిక రంగంలో మార్పులుగా ఆయన ఎప్పుడు ఒప్పుకోనట్టే కనపడుతుంది. ఎందుకంటే ల్యాండ్ సర్వే చేయకుండా, ల్యాండ్ ఎవరిదని తెలియకుండా, అక్రమంలో ఉన్న బ్రిటిష్ కాలం నుంచి అక్రమంగా ఉన్న భూ సంస్కరణలు, భూస్వాముల కింద ఉన్న భూములు ప్రభుత్వ పరం చేసి పేదలకు పంచడాన్ని మీరు వ్యతిరేకించడం అనేది ఇక్కడ కనపడిపోతుంది. ప్రతి గ్రామంలో 200-300 ఎకరాలు మనకు కనిపిస్తాయి, పెద్ద పెద్ద గ్రామాలు అయితే మీకు. ఓకే, మరీ కోస్తా ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా కనపడుతున్నాయి. ఇవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వీళ్ళ నుంచి ఆధీనం పోతాయి అని ఒక భయం అనేది చంద్రబాబు నాయుడు గారిలో పూర్తిగా స్పష్టమవుతుంది. ఆయన ఓటు బ్యాంక్ అనేది పక్కన పెట్టి సంక్షేమం దృష్ట్యా చూస్తే మీకు ఇది బాగుంటుంది. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఎట్టి పరిస్థితులు ఇంప్లిమెంట్ కావాలి అనేదే ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి విపక్షం దీన్ని క్యాన్సిల్ చేస్తాను అనడం వల్ల మీ ఓట్ బ్యాంక్ ఎక్కువ పోతుంది అనేది మీకు అర్థం అవ్వడం లేదు. సో మీరు కూడా ఈ యాక్ట్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే అలయన్స్ కూటమిలో మీరు భాగంగా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది. అది పురంధరేశ్వర్ గారు చాలా స్పష్టంగా, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఇది నల్ల చట్టం కాదు, ఇది ప్రజా సంక్షేమానికి, పరివర్తనకు, ప్రగతిశీలతకు ఒక నాంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని కింద బడుగు బలహీన వర్గాల వారు, చిన్న బలహీన రైతులు అందరూ కోరుకుంటున్నారు. దీన్ని కోరుకోని వాళ్ళు భూస్వాములు మాత్రమే, దీన్ని కోరుకోని వాళ్ళు ప్రగతిశీల వ్యతిరేకులే, దీన్ని కోరుకోని వాళ్ళు పెద్ద పెద్ద భూస్వాములు మాత్రమే, అక్రమంగా ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళ వాయిస్ బాగా వినపడుతుంది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఇదంతా ఏదో ఒక భయప్రాంతం ఉంది, కానీ వాయిస్లెస్ పీపుల్ ఉన్నారండి. ఆ వాయిస్లెస్ పీపుల్ ఈ యాక్ట్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక ఈ ఎడ్జ్లో ఎన్నికల ముందు జరిగిన ఈ వివాదాంశం అనేది పేదల పక్షం ఎవరో, ఓకే, పెద్ద దోపిడీదారుల మధ్యన ఎవరో, ఒక భూస్వాముల పక్షం ఎవరో తెలిసిపోయింది. కాబట్టి ప్రజా ఓటు అనేది చాలా కీలకంగా. ఇది జగన్ గారికి ఎట్టి పరిస్థితుల్లో 2% ఓటింగ్ అనేది ఎడ్జ్ అనేది ఈ వివాదాంశం తీసుకొచ్చేసింది. ఇప్పుడు బీజేపీ పురంధరేశ్వరికి బీజేపీ కూడా ఇది కేంద్ర నీతి ఆయోగ్ తీసుకొచ్చిన చట్టం అనేటప్పటికీ వీళ్ళు ఆపదలో పడిపోయారు, ట్రాప్ అయిపోయారు. కాబట్టి ప్రజలకు మాత్రం ఇది బాగా వెళ్ళిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ కోరుకునేది, జగన్ గారు మీరు ఈ చట్టం కోసం విశిష్టత కూడా మీరు చెప్పాలి. భూ సంస్కరణలకి ఇది నాంది, పెద్ద పెద్ద భూములు వస్తే నేను పంపకం చేయగలుగుతాను, ఓకే, అంతేగాని లాక్కోవడానికి కానీ మీరు ఎవరైనా మీరు పట్టించుకోకలేదు. ఎన్నో లక్షలాది ఎకరాలు బయటకు వస్తాయి. మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతారు. ఇది పేదలకు డైరెక్ట్గా మీరు చెప్పేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒకళ్ళ భూములు మేము తీసుకోము, వచ్చిన భూములు పేదలకు పంచుతామని డైరెక్ట్గా చెప్పేయడం వల్ల మీకు ఎక్కువ ఓటు బ్యాంక్ పెరిగిపోయే అవకాశం ఉంది. 2% అదే ఎడ్జ్, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సో మీరు సంక్షేమం దృష్టి ఆలోచిస్తే ఇది విపులీకరంగా చెప్పేయండి.